నాయకుడు జగన్ సీఎంగా ఉన్నప్పుడు అసెంబ్లీలోనే మీసాలు తిప్పి తొడలు కొట్టి రెచ్చిపోయాడు. అంతటితో ఆగలేదు. దేశంలోనే సీనియర్ లీడర్ అయిన చంద్రబాబుపై అశేష అభిమానులున్న పవన్ కళ్యాణ్పై పరుష పదజాలంతో కామెంట్స్ చేసేవాడు. ఆయనపై క్రికెట్ బెట్టింగ్ ఆరోపణలు మాత్రమే కాదు, అధికారం అండతో అనేక అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. కూటమి సర్కారు వచ్చాక ఒక్కొక్కరిగా వైసీపీ నేతలంతా జైలుకు క్యూ కడుతున్నారు. తాజాగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఆయన మెడకు ఉచ్చు బిగుసుకుంటున్నట్లే కనిపిస్తోంది. ఇంతకు ఎవరా నేత? ఏంటి ఆయన చేసిన నేరం? మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మెడకు వైట్ క్వార్ట్జ్ అక్రమ రవాణా కేసు చుట్టుకుంటోంది. నెల్లూరు జిల్లాలో దొరికే విలువైన ఖనిజ సంపద వైట్ క్వార్ట్జ్ను దేశ విదేశాలకు గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా ఎగుమతి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నారు. ఏట్రల్ నిందితుడిగా ఉన్న శ్రీకాంత్ రెడ్డిని తాజాగా పోలీసులు అరెస్టు చేయడంతో శ్రీకాంత్ రెడ్డి పోలీసుల వద్ద పలు కీలక అంశాలను చెప్పేశారట. అనిల్ కుమార్ యాదవ్ కాకాని గోవర్ధన్ రెడ్డితో కలిసి తాను అక్రమంగా వైట్ క్వార్ట్జ్ రవాణా చేశారని ఒప్పుకున్నట్లు సమాచారం. అందులో వచ్చిన డబ్బుతో అనిల్ కుమార్ యాదవ్తో కలిసి గూడూరు, నాయుడుపేట, హైదరాబాదులలో వెంచర్లు వేశానని పోలీసులకు శ్రీకాంత్ రెడ్డి వాంగ్మూలమిచ్చారట. దీంతో అనిల్ కుమార్ యాదవ్ పేరును పోలీసులు ఈ కేసులో చేర్చారు. దీంతో ఏ క్షణమైనా అనిల్ కుమార్ యాదవ్ అరెస్టు ఖాయమన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో ఊపందుకుంది. క్వార్ట్జ్ కేసులో కీలకంగా మారిన వ్యక్తి శ్రీకాంత్ రెడ్డి. అనిల్ కుమార్ అనుచరుడిగా చెప్పబడుతున్న ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో కీలక సమాచారం రాబట్టారు. శ్రీకాంత్ రెడ్డి ఇచ్చిన వివరాల ప్రకారం త్వరలోనే అనిల్ కుమార్ యాదవ్ను అరెస్టు చేసే అవకాశముందని అంటున్నారు. శ్రీకాంత్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా అనిల్పై కేసు నమోదు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆయన పాత్రపై మరింత సమాచారం సేకరించిన తర్వాత నోటీసులిస్తామని, కేసును వేగవంతం చేస్తామని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులు అంటున్నారు. ఈ కేసులో కోట్లాది రూపాయలు చేతులు మారినట్టు గుర్తించిన అధికారులు దీనిలో కాకాని గోవర్ధన్ రెడ్డి పాత్రనే ఇప్పటివరకు గుర్తించగా, తాజాగా శ్రీకాంత్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలంతో మాజీ మంత్రి అనిల్పై కూడా కేసుకు రెడీ అవుతున్నారు. రెండు 2014-2019 ఎన్నికల్లో నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి గెలుపొందిన అనిల్ కుమార్ వైసీపీ తరపున గట్టిగా మాట్లాడే నాయకుడిగా గుర్తింపు పొందారు. ప్రత్యేకించి టీడీపీ యువనేత, ప్రస్తుత మంత్రి నారా లోకేష్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంలో టీడీపీ నాయకులకు తొడగొట్టి మరీ సవాళ్లు విసిరారు. అసెంబ్లీలో మీసం మెలేసి పోలవరంపై ప్రకటనలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు అన్నట్టే గత ఎన్నికల్లో ఆయనకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జగన్ అనిల్ను నరసరావుపేట నుంచి ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టగా ఆయన ఓటమి పాలయ్యారు. ఓటమి తర్వాత అనిల్ కుమార్ యాదవ్ చాలా కాలం సైలెంట్గా ఉండి మళ్లీ ఇప్పుడిప్పుడే గొంతు విప్పుతున్నారు. అనిల్ కుమార్ యాదవ్ ఒకప్పుడు మనోడి దూకుడు మామూలుగా ఉండేది కాదు. వైసీపీ హయాంలో జగన్ తర్వాత జగన్ అన్నంతగా రెచ్చిపోయేవాడు. అప్పటి విపక్ష పార్టీలపై తీవ్ర పదజాలంతో విమర్శలు చేసేవాడు. పర్సెంటా, అరపర్సెంటా అంటూ అప్పట్లో అసెంబ్లీలో అనిల్ కుమార్ యాదవ్ ఎలా కామెంట్స్ చేశారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో అనిల్ కుమార్ యాదవ్ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు జగన్. కీలకమైన నీటిపారుదల శాఖ మంత్రిగా అవకాశమిచ్చారు. అయితే తన శాఖ గురించి ఎప్పుడూ ఒక్క మాట కూడా మాట్లాడని అనిల్ కుమార్ టీడీపీ, జనసేనలను తిట్టడానికే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. నిత్యం వివాదాలు పెట్టుకునేవారు. సొంత పార్టీ నేతలతో సైతం ఆయన గొడవకు దిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. రెండు 2008లో అనిల్ కుమార్ యాదవ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆయన కుటుంబం గ్రామస్థాయిలోనే రాజకీయాల్లో చురుగ్గా ఉండేది.
కానీ అనిల్ మాత్రం రాజకీయాల్లో ముందుకు రావడంలో ఆనం బ్రదర్స్ ప్రోత్సాహం ముఖ్య పాత్ర పోషించింది. నెల్లూరు సిటీ రాజకీయాల్లోకి అనిల్ను తీసుకొచ్చింది ఆనం బ్రదర్సే. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనతో నెల్లూరు రెండుగా విడిపోయింది. అదే సమయంలో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసిన అనిల్ కుమార్ యాదవ్ కేవలం 90 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తరువాత వైసీపీ ఆవిర్భవించడంతో వెంటనే ఆ పార్టీలో చేరిపోయారు. 2014, 2019లో వరుసగా గెలిచారు. అయితే 2024లో మాత్రం నరసరావుపేట పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు. అనిల్ కుమార్ యాదవ్ చేసిన అక్రమాలపై విచారణ చేస్తామని గతంలో మంత్రి నారాయణ ప్రకటించారు. అయితే ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి వాంగ్మూలంతో అది కార్యరూపం దాల్చేలా కనిపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు అనిల్ కుమార్ యాదవ్ పైన అనేక ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఖనిజాల దోపిడీ, ఇతర అక్రమాలపై ఆయనపై ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో విపక్షంగా ఉన్న తెలుగుదేశం ఈ ఆరోపణలపై జ్యుడిషియల్ విచారణ జరపాలని డిమాండ్ చేసింది. కానీ నాడు వైసీపీ అధికారంలో ఉండడంతో అది కాని పని అయింది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇక అనిల్ కుమార్ యాదవ్ తప్పించుకోవడం కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఆయన పార్టీ కార్యకలాపాల్లో కనిపించకపోవడం, ఏ కార్యక్రమానికి హాజరు కాకపోవడం చూసి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారేమో అన్న మాటలు వినిపించాయి. అయితే ఆయన ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్లినా లేదంటే ఎక్కడికైనా పారిపోయినా చట్టం నుంచి తప్పించుకోలేరని కూటమి నేతలు అంటున్నారు. క్వాడ్స్ కేసులో విచారణ వేగవంతమవుతున్న తరుణంలో నేడో రేపో అనిల్ కుమార్ యాదవ్ అరెస్టు ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి అనిల్ ఫ్యూచర్ ఏంటో అన్నది.